రేపు శుక్రవారం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతున్న కొత్త హిందీ సినిమా ఛావా. వికీ కౌశల్ హీరో అండ్ రష్మిక మందన అండ్ అక్షయ్ ఖన్నా ఉన్నారు. అంటే ఇది పీరియాడికల్ సినిమా, హిస్టారికల్. యాక్చువల్గా ఈ సినిమా డిసెంబర్లో రావాల్సింది పుష్పతో పాటు, బట్ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వస్తుంది. అంటే మనం ట్రైలర్ టీజర్ చూసినప్పుడు నేను అసలు ఛావా అంటే ఎవరో అనుకున్నా, ఛత్రపతి శివాజీ సినిమా అనుకున్నా ఆ గెటప్ చూసి. కానీ తర్వాత తెలిసింది ఛత్రపతి శివాజీ సినిమా కాదు, ఇది ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ కథ అని తర్వాత తెలిసింది నాకు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిన్న ఓపెన్ అయింది, వెన్స్డే, నిన్న బుధవారం ఓపెన్ అయింది. ఓపెన్ అయిన రోజే ఈ సినిమాకు 1,00,000 టికెట్లు మల్టీప్లెక్స్లో, పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్లో. ఎక్సలెంట్. అంటే నాలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారని అర్థమైంది. దానికి తోడు ట్రైలర్ అద్దరిపోయింది. టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు గూస్ బంప్స్. నిజంగా అసలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అది ఛావా అనేసి. ఇక అందులో 60% 60,000 టికెట్లు మనకు ఒక మహారాష్ట్ర నుంచే వచ్చాయి. ఎందుకంటే ఇది మరాఠీల సినిమా కాబట్టి, మరాఠా కాబట్టి, శివాజీ మహారాజ్ అతని కొడుకైన ఔరంగజేబ్ మీద యుద్ధం, మొఘలులతో యుద్ధం గురించి ఇది అదిరిపోయింది ట్రైలర్ అయితే. ఇక ముంబై, ఎస్పెషల్లీ ముంబై, పూనాలో బాగా ఉంది బుకింగ్. 1,00,000 టికెట్లు అనేది టూ మచ్. ఇక ఈరోజు గురువారం పొద్దున చూసుకుంటే ఇంకొక 28,000 టికెట్లు యాడ్ అయ్యాయి. అంటే మొత్తం 1,28,000 టికెట్స్ గురువారం పొద్దున వరకు. అంటే ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంది కాబట్టి 1,50,000 టికెట్ల వరకు వెళ్తుంది. అంటే ఒక 9 కోట్ల నుంచి 10 కోట్లు నెట్ అయితే ఆల్రెడీ ఉంది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. ఇక రేపు రిలీజ్ అయ్యాక ఇంకో ఈజీగా 10 కోట్లు ఈజీగా వస్తుంది. 20 కోట్లు అయితే ఖచ్చితంగా మొదటి రోజు అడ్వాన్స్ ఏమంటారు మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కూడా, చెప్పలేము. అండ్ ఈ సినిమా తీసింది మ్యాడాక్ ఫిలిమ్స్ వాళ్ళు, దినేష్ విజన్. ఇంతకుముందు వాళ్ళు స్త్రీ 2తో బ్లాక్ బస్టర్ కొట్టారు. హిందీ సినిమాల్లో ఇంతవరకు ఏ సినిమా కలెక్ట్ చేయని రికార్డు ఉంది ఆ సినిమాకు. బట్ పుష్ప 2 వచ్చి ఆ రికార్డు బ్రేక్ చేసింది రిలీజ్ వెంటనే. వాళ్ళన్నీ హారర్ సినిమాలు తీశారు ఇంతకుముందు, హారర్ కామెడీలు లైక్ స్త్రీ కానీ, స్త్రీ 2 కానీ, భేడియా కానీ అలా తీసుకుంటూ వచ్చారు. ఇది ఫస్ట్ టైం హిస్టారికల్, భారీ బడ్జెట్లో తీశారు. ట్రూ, నిజంగా జరిగిన కథ, హిస్టారికల్ మూవీ కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో బ్లాక్ బస్టర్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా అందరూ చూడాలి. మనకందరికీ శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ కథ తెలుసు, కానీ అతని కొడుకు కథ తెలియదు, సంభాజీ కథ. ఔరంగజేబ్తో యుద్ధం చేసిన అతను. ఈరోజు హిందూ మతం ఇంకా ఉంది ఇండియాలో అంటే దానికి ఉన్న మెయిన్ కారణం ఛత్రపతి శివాజీ అండ్ అతని కొడుకు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సినిమా చూడాలి, శుక్రవారం చూసి మాట్లాడుకుందాం. సినిమా అందరూ ఖచ్చితంగా చూడండి థియేటర్స్లో. ఇక సినిమా ఏమాత్రం మంచిగా అంటే, కొన్ని హిస్టారికల్ సినిమాలు కొన్ని చాలా ఇలాంటి పీరియాడికల్ సినిమాలు కొద్దిగా స్లోగా, బోరింగ్గా ఉంటాయి కాబట్టి సరిగ్గా ఆడవు కొన్ని. బట్ ఇలా మంచిగా గూస్ బంప్ సీన్స్, మంచి హై ఎమోషన్స్ ఉంటే కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్లు అయితే అవ్వాలి కూడా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. నాకు ఛత్రపతి శివాజీ గురించి వచ్చిన అన్ని సినిమాలు చూశాను నేను. మరాఠీలో అమెజాన్ ప్రైమ్లో ఉంటాయి, అవన్నీ చూశాను నేను. ఆయన గురించి నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. అతని కొడుకు గురించి ఎప్పుడు వినలేదు, నేను చూడలేదు. సో ఈగర్లీ వెయిటింగ్. ఇక విక్కీ కౌశల్ అయితే ఒదిగిపోయాడు అనిపించింది క్యారెక్టర్లో, బాగా సూట్ అయ్యాడు. ప్లస్ మన రష్మిక మందన ఉంది, ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. హైదరాబాద్ కూడా వచ్చారు, అన్ని చోట్ల తిరిగారు బాగా ఉండాలి ఓపెనింగ్స్. బాగా సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. ఇలాంటి సినిమా హిట్ అయితే ఇంకా ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. ఇంతకుముందు అప్పుడప్పుడు రేర్గా వచ్చేవి, పద్మావత్ కానీ ఇంకా చాలా సినిమాలు అలా వచ్చాయి. హిందీలో చాలా తక్కువ ఇలా హిస్టారికల్, పీరియాడికల్ సినిమాలు రావడం. బట్ ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు, ఎందుకంటే లార్జ్ స్పాన్ ఉంటుంది, యాక్షన్ కానీ ఎమోషన్స్ కానీ. సో భారీ బడ్జెట్లు పెట్టి పాన్ ఇండియా లెవెల్లో మంచిగా తీయొచ్చు. సో మన తెలుగులో కూడా రావాలి. వెరీ రేర్గా వస్తే మనకు అప్పుడెప్పుడు గౌతమ్ పుత్రి శాతకర్ణి, లేదా సైరాజ్ నరసింహారెడ్డి, అప్పుడెప్పుడు అల్లూరి సీతారామరాజు, ఇలా కొన్నే ఉన్నాయి మనకు. మన సైడ్ కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన సైడ్ కూడా ఇలాంటి హిస్టారికల్ సినిమాలు తీయొచ్చు తెలుగులో కూడా. మనకు రాజులు అంటే ఒక కృష్ణదేవరాయలకు కూడా తెలుసు, స్వాతంత్ర పోరాటం అంటే అల్లూరి సీతారామరాజు తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తెలియదు, ఎందుకంటే వాళ్ళ మీద బుక్స్ ఎవరు చదవరు, వాళ్ళ మీద సినిమాలు రావు. వస్తేనే తెలుస్తుంది. సైరా నరసింహారెడ్డి రాకపోయి ఉంటే సినిమా అతని గురించి ఎవరికి తెలిసేదే కాదు. సరే, అవన్నీ పక్కన పెట్టిస్తే మొత్తానికి ఛావా మన ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ కథ. విక్కీ కౌశల్ చేశాడు భార్య క్యారెక్టర్లో, రష్మిక మందన విలన్గా, ఔరంగజేబ్ క్యారెక్టర్లో ఏం పేరు, ఖన్నా, అక్షయ్ ఖన్నా. ఇక మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. ఇక డైరెక్టర్ వచ్చి సమ్ మరాఠీ అతను, ఫస్ట్ సినిమా అనుకుంటా. ట్రైలర్ అయితే అదిరిపోయింది. నాకైతే ఈగర్లీ వెయిటింగ్. టీజరు, ట్రైలరు, పాటలు. ఆ పాటలు ఏదో డ్యాన్స్ వేసాడనేసి కొద్దిగా మహారాష్ట్రలో బ్యాన్ చేయాలని కొద్దిగా మన ఈ హిందూ వాళ్ళే కొద్దిగా, అంటే అతనికి అంత ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఛత్రపతి శివాజీ కొడుకు డ్యాన్స్ చేయడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. అతను అంత వీరోచితంగా, అంత హీరోగా చూస్తారు.
సో మరి చూడాలి. అడ్వాన్స్ బుకింగ్ బాగుంది. 1,00,000 టికెట్లు మొదటి రోజే. ప్రస్తుతానికి 1,28,000 టికెట్లు, 9 కోట్లు నెట్ ఉంది. సో మొదటి రోజు 20 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, బాయ్.